అర్జున్ తన గదిలో హాయిగా మాయా అడవుల గురించి ఒక పుస్తకం చదువుతున్నాడు. అతను కూడా దానిలో ఉన్నట్టు కలలు కంటున్నాడు. ఈ పుస్తకం అర్జున్ వెనుక ప్రాంగణంలో ఒక ద్వారం తెరుస్తుంది. మనసులో ధైర్యంతో అతను అడుగు పెడతాడు. అడవి లోపల అర్జున్ మాట్లాడగల రంగురంగుల చిలుకను కలుస్తాడు. స్వాగతం అర్జున్, నువ్వు పరీక్షల అడవిలోకి ప్రవేశించావు. నీకు ధైర్యం ఉంటే నన్ను అనుసరించు. ప్రకాశించే నది వద్ద ఒక తాబేలు దారిని అడ్డుకుంటుంది. దానిని దాటాలంటే అర్జున్ ఒక చిక్కుముడిని పరిష్కరించాలి. నాకు రెక్కలు లేవు, కానీ నేను ఎగరగలను. నేను ఎప్పుడు ఏడవను, కానీ నేను చనిపోగలను. మీరు నన్ను తాకలేరు, కానీ మీరు నన్ను దగ్గరగా అనుభూతి చెందుతారు. నేను ఏమిటి? It's a dream. నదిని దాటి ముందుకు నడిచిన తర్వాత ఒక మాయ చెట్టు అర్జునుడిని ఒక ఆకారపు పజిల్ను పరిష్కరించమని సవాలు చేస్తుంది. అర్జునుడు దగ్గరగా చూశాడు. 4 ఆకులు సరిపోలాయి, కానీ ఒకటి త్రిభుజం. అతను సరైన వాటిని ఎంచుకున్నాడు. చెట్టు వికసించింది. చెట్టు పజిల్ను పరిష్కరించిన తర్వాత అతను పైకి ఎక్కుతుండగా ఒక మాయ తుఫాను ప్రారంభమవుతుంది. మెరుపులు, గాలి మరియు మెరుస్తున్న మేఘాలు అతని చుట్టూ తిరుగుతాయి. భయంకరమైన తుఫాను ఆగిపోయింది. అడవి అంతా ప్రశాంతంగా, కొత్తగా మారింది. అర్జునుడు ధైర్యంగా అడవి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన ప్రదేశంలో అడవి హృదయాన్ని కనుగొన్నాడు. అది అద్భుతంగా ఉంది. అన్ని జంతువులు సంతోషంగా గంతులు వేశాయి. పక్షులు మధురంగా పాటలు పాడాయి. అడవి అంతా ఆనందంతో, నవ్వులతో నిండిపోయింది. తన గదిలోకి తిరిగి వచ్చిన అర్జున్ తన డైరీలో రాయడం ప్రారంభించాడు.